హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. మష్రూమ్స్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయండి. మష్రూమ్స్లో విటమిన్ డి2 అధికంగా ఉంటుంది. మష్రూమ్ కర్రీ తినడం వలన ఎముకలు బలంగా ఉంటాయండి. అంతేకాదు స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది, ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఇప్పుడు మష్రూమ్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఈ మష్రూమ్ పైన నల్ల మట్టి ఉంటుంది కదండి, ఇలా చేత్తో ఆ లేయర్ని తీసివేయాలి. మీరు చాక్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేయడం వలన పైనున్న నల్ల మట్టి మొత్తం పోయి ఇలా తెల్లగా వస్తాయి. ఇప్పుడు ఆనియన్, 5 కాజు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక టమాటోని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. మనం ముందుగా ఆనియన్, కాజు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని ఇలా ఒక 1 మినిట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మష్రూమ్ కర్రీని కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అంతేకాదండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మష్రూమ్స్. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న మష్రూమ్స్ని వాటర్ తీసేసి ఇలా కుక్కర్లో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని సిమ్లో 3 మినిట్స్ ఉంచుకుంటే ఇలా మష్రూమ్స్లోంచి వాటర్ వస్తాయండి. ఇలా ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి హైలో 3, సిమ్లో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. దీన్ని చపాతీలోకైనా రైస్లోకైనా తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.